నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. స్వాతి మాలివాల్ ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ కేజ్రీవాల్ పిఏపై సంచలన ఆరోపణలు చేసింది. తనను ఇష్టం వచ్చినట్టు తిట్టాడని, 7-8 సార్లు కొట్టాడు, తన్నాడు అని, తన ప్రైవేట్ పార్ట్స్పై కూడా ఇష్టం వచ్చినట్టు కొడుతుంటే తనకేం అర్థం కాలేదని, తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే చొక్కా పట్టి గుంజి మరీ కొట్టాడు అంటూ చేసిన ఆరోపణలు ఈరోజు ఆమ్ ఆద్మీ పార్టీ ఇజ్జత్ మొత్తం నడి రోడ్డు మీదకి తీసుకొచ్చిపోయేలాగా చేసింది. ఒక ఆడపిల్ల మీద ఇంత దారుణంగా వ్యవహరిస్తే కేజ్రీవాల్ కానీ అతిశి ఎడబోయినవమ్మా, బతికే ఉన్నవా? ఇంత జరుగుతుంటే ఆ రోజు లిక్కర్ స్కామ్ విషయంలో కేజ్రీవాల్ని అరెస్ట్ చేస్తుంటే ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి చాలామంది మహిళామణులు రోడ్డెక్కి వెహికల్స్కి అడ్డం బండి నానా హంగామా చేసిండ్రు కదా. మీరు ఆడోళ్లే కదా. స్వాతి మాలివాల్ ఈరోజు తనకు జరిగిన అన్యాయాన్ని మొరబెట్టుకుంటోందే. మీ పార్టీ మహిళే కదా, మీ నోర్లకు ఏమైనా కుట్లు పడ్డాయా, ప్లాస్టర్లు వేసుకున్నారా? లేకపోతే మాట్లాడితే ఇక మీకు వచ్చే లాభం ఏంటి అనుకుంటున్నారా? ఎంత దారుణంగా వ్యవహరించాడు అనే దానికి సంబంధించి ఆమె చెప్పిన వ్యాఖ్యలనే మీ ముందుంచుతాను. ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యురాలు స్వాతి మాలివాల్పై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పిఏ బీబవ్ కుమార్ దాడి కేసులో ఆమె సంచలన ఆరోపణలు చేశారు. బీబవ్ నన్ను ఇష్టం వచ్చినట్లు తిట్టాడు, 7-8 సార్లు చెంపపై కొట్టాడు, ఛాతీ కడుపుపై కాలుతో తన్నాడు. ఏం జరుగుతుందో తెలియక షాక్ అయ్యా. సాయం కోసం అరిచా. నన్ను నేను రక్షించుకునేందుకు అతన్ని కాలితో తన్నేసి పరిగెడుతున్న సమయంలో చొక్కా పట్టుకొని వెనక్కి లాగాడు. నా శరీరంలో ప్రైవేట్ పార్ట్స్ భాగాలపై చాలాసార్లు కొట్టాడు. అతని దెబ్బలకు పొత్తి కడుపులో నొప్పికి నడవలేకపోయానని, ఏదో రకంగా అక్కడి నుంచి తప్పించుకొని బయటకు వచ్చి పోలీసులకు ఫోన్ చేశా అని వాగ్మూలం ఇచ్చారు. అయితే దాడికి సంబంధించి స్వాతి మాలివాల్కి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆమె ముఖం మీద మిగిలిన చోట్ల కూడా గాయాలున్నట్లుగా వైద్యులు అయితే తెలిపారు. ఆమె చెప్తుంటే ఇలా ఊహించుకోవడానికి భయంకరంగా ఉంది. ఏదో సినిమాలో సిచ్యువేషన్స్ ఉంటాయి చూసిండ్రా, అలా ఆడపిల్లని గుంజి ఇష్టం వచ్చినట్టు కొట్టి ఎక్కడ బ్రతుకుతున్నాం మనం సమాజంలో? అదొక పార్టీ, అలాంటి ఒక పిఏని పెట్టుకొని నడుస్తున్న ముఖ్యమంత్రి. ఆయన పదవికి రాజీనామా చేయాలంటే అమ్మో అని భయపడే ముఖ్యమంత్రి. అంతేలే, ఆవు గట్టిన మేస్తే దూడపోయి చేలో మేస్తుంది అన్నట్టు ఈయన ఇష్టం వచ్చినట్టు ఆడోళ్ళ మాన ప్రాణాలకి పోవడానికి కారణమయ్యే లిక్కర్ మీద సంపాదించుకోవాలని చూస్తే ఇక ఆయన పిఏగున్నోడికి ఆడోళ్ళకి విలువ ఇవ్వాలని ఏమనిపిస్తుంది? ఈరోజు స్వాతికి సంబంధించి బీజేపీ మహిళా మోర్చా, బీజేపీ నాయకులు పోరాటం చేస్తున్నారు. కానీ మరి అతిశీ లాంటి ఆమ్ ఆద్మీ పార్టీ మహిళా నేతలు నిద్రపోతారా, లేకపోతే షోలు వినబడట్లేదా అనేది అర్థం కావట్లేదు. సిగ్గుపడాలి. అవినీతిని చీపిరి కట్టతో ఊరుస్తా అని చెప్పి వచ్చి ఈరోజు అవినీతి అక్రమాలు మహిళల మీద దాడులు చేస్తూ ఇంకా తనొక శుద్ధపూసని అని చెప్పుకుంటున్న కేజ్రీవాల్ కొంచెమైనా సిగ్గుపడాలి. అలాంటి పిఏని పెట్టుకున్నందుకు. మా పిఏ చేసింది తప్పు, వాడికి శిక్ష పడాలి, ఆమె తరపున ఉంటా అని నోరు మెదపలేదు అని అంటే కేజ్రీవాల్ కానీ, కేజ్రీవాల్ భార్య కానీ, అందులో ఉన్న మహిళా నేతలు కానీ నిజంగా సిగ్గుపడాలి. ఒక ఆడపిల్ల రాజ్యసభ సభ్యురాలు, మెంబర్ ఆఫ్ పార్లమెంట్, ఎంపీ, తనకే ఆమ్ ఆద్మీ పార్టీ రక్షణ కల్పించలేక ఇట్లా కొట్టింది అంటే మిగిలిన మహిళల విషయంలో గౌరవిస్తుందని ఎలా అనుకుంటాం? ఇలాంటి నీచమైన బుద్ధి కలిగిన మనుషులకు ఎలాంటి బుద్ధి చెప్పాలి? మీరే చెప్పండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి. అలా కూడా సపోర్ట్ చేయొచ్చు. అండ్ యాడ్స్ కోసం కూడా మన ఛానల్ని సంప్రదించవచ్చు. ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, స్టే విత్ అస్, అండ్ జై భారత్.